ఓకే ఓకే. సో నేను ఊరికి సరిపడా చదివిపోతావు, మంది ఊరికి సరిపోతాను అంటాడు. రామారామ ప్రసాద్ ఏమో గాడు ఎక్కడ వచ్చావంటే వాడేమో నీ నాలుగు కట్ చేసి పవన్ కళ్యాణ్ తిట్టే ఉపచట్టమా? పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి దిగొచ్చాడా? మా దేవుడు తిడతారా అని అంటున్నారు. అసలు దేవుడిని తిట్టినందుకు శిక్ష లేదు ఉప చట్టంలో. ఈ దేవుడే కాదు, ఏ దేవుడిని తిట్టినా ఉప చట్టం అది అప్లై కాదు. ఇలాంటి హింసకు ప్రేరేపించేటటువంటి వార్తలు మీరు కూడా చేస్తున్నారు. వాళ్ళు అన్నారని చెప్పి మీరు ఓకే, కానీ మీరేం చేస్తున్నారు? మీరు అన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అంటున్నారు. వాడు చంపేయాలి, వాడు నరికేయాలి, వాడు ఏదో రకంగా ఉరి తీసేయాలి. ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) కింద స్పష్టంగా తెలియజేయబడింది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో ఎందుకు ఇవ్వబడిందంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసేటటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా గొంతు విప్పేటటువంటి గొంతుల్ని మరి వినిపించడం కోసం అనేటువంటి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛ, మీ భావాల్ని ప్రకటించే స్వేచ్ఛని రాజ్యాంగం మరి ప్రసాదించింది. అది చాలా గొప్ప విషయం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది ఈ 19(1) అనేది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి. ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించేది ఏదైనా కానీ రాజ్యాంగం వ్యతిరేకంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అలా పెట్టారు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో. అయితే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఏంటంటే మాట్లాడే హక్కు ఉంటుంది, అలాగే వ్రాసే హక్కు ఉంటుంది, ప్రచురించే హక్కు ఉంటుంది, మౌనంగా ఉండే హక్కు ఉంటుంది, అలాగే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది, మరి అలాగే పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది, మరి సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాల్ని వెల్లడి చేసేటటువంటి హక్కు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 19 కింద కవర్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఏదో మాట్లాడారని చెప్పి అదేదో చట్ట వ్యతిరేకమని చెప్పడానికి లేదు. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని వినియోగించుకుంటున్నారు. కాబట్టి యూట్యూబర్స్ అయినా కానీ, మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, మరి యూట్యూబ్ ఎవరైనా కానీ, పత్రికలో రాసేటటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా కానీ, వాళ్ళకి ఆ రకమైనటువంటిది ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వటం జరిగిందంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది, తర్వాత ప్రభుత్వాలపై ప్రజా నియంత్రణ ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల. అంటే సోషల్ మీడియా అరెస్టులు అనేది సుప్రీంకోర్టు కూడా చేయొద్దండి. అది అదే చెప్పారు. అవినీతి, ప్రభుత్వం చేసే అవినీతి బయటికి తీయాలి అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. తర్వాత మైనారిటీలు, అణగారిన వర్గాల యొక్క గొంతుకుని వినిపించేటటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే మెజారిటీ మైనారిటీని గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. సామాజిక సంస్కరణలకి ఇది మార్గం ఏర్పడుతుంది. కాబట్టి 19(1) అనేటువంటి చాలా అత్యంత విలువైనటువంటి ప్రాథమిక హక్కు పౌరులకు ఇవ్వబడింది. అయితే దీనికి కొన్ని పరిమితులు కూడా ఇచ్చింది రాజ్యాంగం. కొన్ని పరిమితులు విధించింది 19(2) కింద. 19(2) కింద పరిమితులు ఏం చెప్తుందంటే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. వీళ్ళు చేసేటటువంటి ప్రసంగాలు కానివ్వండి, చేసేటటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఏదైనా కానీ, రాసే హక్కు కానీ, ఏదైనా కానీ భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రతకి భంగం కలిగించే విధంగా ఉండకూడదని 19(2) చెప్తుంది. తర్వాత దేశ భద్రతకి విఘాతం కలిగించేటట్లుగా ఉండకూడదు. తర్వాత విదేశీ సంబంధాల్ని దెబ్బతీసే విధంగా మనం చేసేటటువంటి ప్రకటనలు ఉండకూడదు. తర్వాత ప్రజల్లో ఉన్న శాంతి భద్రతని చెడగొట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా మన ప్రసంగాలు ఉండకూడదు. తర్వాత ఇతర వ్యక్తుల యొక్క మర్యాదకి భంగం కలిగించే విధంగా, గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ యొక్క వ్యాఖ్యానం ఉండకూడదు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అలాగే నైతికత లేని విధంగా ఉండకూడదు. తర్వాత మర్యాద నష్టం కలిగేటట్లుగా ఉంచకూడదు, పరువు నష్టం కలిగేటట్లుగా ఉండకూడదు, వేరే వాళ్ళ పరువుని నష్టం కలిగించేట్టుగా ఉండకూడదు. తర్వాత వేరే వాళ్ళ హక్కుల్ని హరించే విధంగా మనం చేసేటువంటి ప్రసంగాలు కానీ, రాతలు కానీ ఉండకూడదు అని చెప్పి, అది కాకుండా మనం చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు వేరే వాళ్ళ నేరాలకు మరి ప్రేరేపించే విధంగా ఉండకూడదు అనేటువంటిది 19(2) చెప్తుంది. కాబట్టి 19(2)లోనే అన్ని కవర్ అయినాయి. ఏ లిమిటేషన్స్ అయితే 19(2) చెప్తుందో 19(1) ఇచ్చినటువంటి స్వేచ్ఛని అక్కడ కంట్రోల్స్ పెట్టింది. అంటే ఈ ఉపా చట్టం ఏంటి సార్? అసలు ఉపా చట్టం అనేటువంటిది అసలు అనవసరమైన చట్టం. ఎందుకంటే 19(2)లో ఉంది ఆల్రెడీ. ఉపా చట్టం అనేటువంటిది తీవ్రవాదులకి, దేశద్రోహులకి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, వాటిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం మనం ఉపా అనేటువంటి. సో అన్లాఫుల్ యాక్టివిటీస్
చేసేటువంటి వాళ్ళకు ఉపయోగించేది. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే అది వినియోగించబడతాం. అంటే రాజకీయ పార్టీల మీద ఎవరైనా ప్రశ్నించే వారి మీద ఈ కేసులు పెట్టవచ్చా? రాజకీయ శత్రువుల మీద పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదు, రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు, ఇది మతాలకు సంబంధించింది అసలు కాదు. ఏంటి కాబట్టి ఇది ఉపా చట్టం అనేది కేవలం దేశద్రోహం కేసులు కానీ, దేశానికి వ్యతిరేక కుట్రలు, సార్వభౌమాధికారం, దేశ సమైక్యత సమగ్రతకు భంగం కలిగించేటువంటి కేసులు కానీ, తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీలకు మద్దతు ఇవ్వటం కానీ, ఆ సంస్థల యొక్క కార్యకలాపాల ద్వారా హింసను ప్రేరేపించడం కానీ, తర్వాత దేశంలో అశాంతిని కలగజేయటం అనేటువంటిది, ప్రోత్సహించడం అనేటువంటిది చేయకూడదు అనేటువంటి 3 కారణాలతోటి ఉపా అనేటువంటి యాక్ట్ క్రియేట్ చేయబడింది. ఈ ఉపా యాక్ట్ని వాళ్ళు వినియోగించడంలో ప్రభుత్వాలు చాలా ఫెయిల్ అవుతున్నాయి. కొద్దిగా వాయిస్ వినిపించి కొంచెం గట్టిగా మాట్లాడి మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద గొంతిప్పేటటువంటి వాళ్ళ గొంతు నొక్కడానికి దీన్ని వాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ ప్రశ్న రావణ మీద ప్రభుత్వం ప్రయోగించినట్టు ఉపా చట్టం ఏదైతే ఉందో దానిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్ద్వందంగా ఖండిస్తుంది. కాబట్టి ఇది వీళ్ళు పెట్టినటువంటి కేసు, దానిలో నేరారోపణలు, దానిలో పెట్టినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపా చట్టం కిందకు రావు. ఉపా చట్టం ఏం చెబుతుంది, మీరు పెట్టిన కేసు ఏంటి అనేటటువంటిది మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఇక్కడ అతను చెప్పినటువంటి ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఇవన్నీ ఇలా మాట్లాడామని చెప్పాడు. దానికే ఉపా చట్టం పెట్టేస్తారా? పవన్ కళ్యాణ్ తిరిగితే ఉపా చట్టమా? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి దిగొచ్చాడా? ప్రధానమంత్రిని విమర్శించే హక్కు సామాన్య పౌరుడికి ఉంది, ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు సామాన్య పౌరుడికి ఉంది, అలాగే డిప్యూటీ సీఎంని విమర్శించే హక్కు సామాన్య పౌరుడికి ఉంటుంది. ఏ పౌరుడికైనా ఉంటుంది. వాళ్ళనే కాదు, ప్రశ్న రావణనే కాదు, లేదా జడా శ్రావణనే కాదు, లేదా ఇంకోళ్ళనే కాదు, ఎవరికైనా ఎవరిని తప్పులు చేస్తుంటే విమర్శించేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ నిన్ను పవన్ కళ్యాణ్ విమర్శించారని చెప్పి ఉపా చట్టం వాడతారా? 4 సార్లు బెయిల్ వచ్చిందని చెప్పి బెయిల్ లేకుండా చేయడం కోసం ఉపా చట్టం వాడతారా? అంటే ఉపా చట్టంలో బెయిల్ రాదని చెప్పి తెలుసుకుని అందులో పెట్టాలని చూస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఏంటి అందువల్ల ఉపా చట్టం ఎందుకు వాడుతున్నారు అంటే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీ యొక్క పరువు కోసం మరి డిప్యూటీ సీఎం పెట్టినటువంటి కేసు నిలవట్లేదు కాబట్టి ఈ కేసులు నిలవవు కాబట్టి ఏదో రకంగా ఉపాలో ఇరికిస్తే ఇతనికి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది, ఇతనికి ఏ రకమైనటువంటి బెయిల్ రాదు, కాబట్టి అందులో మగ్గిపోవాలనేటట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిదే ఈ ఉపా చట్టం. కానీ ఉపా చట్టానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా ఉన్నాయి. ఏంటి అది ఏంటి చెప్తుంది? దేశద్రోహం చేశాడా, దేశద్రోహం సంబంధించిన నేరాలు ఏమైనా చేశాడా, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా, ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా? ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే బెయిల్ నిరాకరించబడదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఇతని యొక్క పాత్ర ఏమిటి, ఇతను ఏం నేరం చేశాడు, ఆ నేరం జరిగినటువంటి కార్యకలాపాల్లో ఇతను ఎంతవరకు పాత్ర పోషించాడు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇంతవరకు ఏమి నేరమో చెప్పరు, ఆ నేరం ఇతని పాత్ర ఏంటో చెప్పరు. ఏదో నాకు దేశభక్తి లేదు, దేశాన్ని గౌరవిస్తాను కానీ నేను దేశభక్తి నాకు లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో ఎప్పుడో జరిగినటువంటి ఒక వీడియో షూట్లో. సో అతను దేశభక్తి లేదు అన్నాడే కానీ దేశం అంటే గౌరవం ఉందన్నాడు. దేశభక్తి లేదు అని ఎందుకు అన్నాడంటే నేను నాస్తికుడిని, నేను ఏ భక్తి కార్యక్రమాలు నమ్మను, అందుకే దేశభక్తి లేదన్నాడు. దేశం అంటే గౌరవిస్తాం, దేశం అంటే గౌరవిస్తాం, దేశ పౌరులు అంటే గౌరవిస్తాము, అంతేగాని దేశభక్తుడిని కాదు. భక్తుడు అంటే ఎవరు? భక్తుడు అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నేను నాస్తికుడిని కాబట్టి నేను ఆ భక్తికి అనేటువంటి ఒక పదాలు వాడను అనేటువంటి ఉద్దేశంతో అతను చెప్పినటువంటి మాటలు. కాబట్టి అలాంటి మాటలను వక్రీకరించి ఇదిగో దేశభక్తి, అతను ఒక సందర్భంలో చెప్పాడు ఇట్లా దేశభక్తిని నేను కాదు, నేను దేశ గౌరవం ఇచ్చేవాడు వాడిని. అతను ఆ ఒక్క మాటను పట్టుకుని ఇది దేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తాడంటే కుదరదు. అయినా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. అంటే తులసి చంద్ అని మరి జర్నలిస్ట్ని కూడా టార్గెట్ చేశారు. ఆవిడ కూడా సెక్యులర్గా వీడియోలు పెడుతుంది, ఈ మతతత్వ పార్టీల మీద యుద్ధం చేస్తుందని ఆవిడని కూడా టార్గెట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ ఎవరైతే సెక్యులర్గా మాట్లాడుతున్నారో వాళ్ళని అణిచివేసే విధంగా, వాళ్ళ గొంతులు నొక్కే విధంగా ఉప చట్టాన్ని ప్రయోగించడం అనేటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. దీన్ని ఆర్పిఐ ఖండిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి
మరి ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని హరించేటట్టుగా ఏది ఉన్నా తీసేస్తుంది. ఈవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 66 ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టేసింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగించేటట్లుగా ఉంది కాబట్టి ఈ చట్టం చాలదని చెప్పి. కాబట్టి సుప్రీంకోర్టే కొట్టేసిందంటే అర్థం మీరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ గొంతులు నొక్కడానికి కుదరదు. అనేక జడ్జిమెంట్లో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. కాబట్టి ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ద్వారా బెయిల్ రాకుండా తీయాలని ప్రధాన ఉద్దేశం. కాబట్టి బెయిల్ కూడా వస్తుంది. ఎక్కడ కూడా బెయిల్ అసలు రాదని కాదు. ఇక్కడ కూడా ఏం చేయాలి, అలాగే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారు, తర్వాత వీళ్ళు ప్రొసీజర్స్ ఏం ఫాలో కాలేదు, ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అవన్నీ ల్యాప్సెస్ ఉంటే వెంటనే బెయిల్ ఇచ్చేయచ్చు. లేదు మన యొక్క సిఆర్పిసి 173 ప్రకారంగా ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దానిలో ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇతను దేశద్రోహానికి సంబంధించి అని కనుక కోర్టు నమ్మితే బెయిల్ ఇవ్వదు. కాబట్టి అప్పుడు విచారణ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ ప్రాథమిక సమాచారం ఉందా లేదా, ప్రాథమిక సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారా లేదా అనేది తెలియకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదు. కోర్టు చెప్పుద్ది. కోర్టు వీళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటాయి. ఇంతలోపే సోషల్ మీడియాలో మరి యూట్యూబ్లో అనేక మంది అతను ఉరిదీయాలి, అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపాలి, అతను మా మతాన్ని విమర్శిస్తాడా లేదా మా దేవుడు విమర్శిస్తాడా లేదంటే ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని చెప్పి అతని మీద మరి అనేక రకాలైన హింసా కార్యక్రమాలు జరిపి అతన్ని అసలు చంపేయాలనేటువంటి ఒక కామెంట్స్ మరి వ్యాఖ్యానాలు చేస్తాం జరుగుతుంది. చాలామంది మరి బీజేపీ కానీ లేదా టీడీపీ కానీ జనసేనకు సంబంధించినటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా దుమ్మెత్తి పోస్తూ అతన్ని ఏదో రకంగా నాశనం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. మరి అది రాజ్యాంగ విరుద్ధం కాదా? మీరు చేసేటువంటి ఎన్కౌంటర్ చేసేది మీకు ఎవరు ఇచ్చారు అధికారం? మీరు ఇతన్ని కాల్చి చంపాలని, ఎన్కౌంటర్ చేయాలని, ఉరి తీయాలని మీరే చెప్పేస్తారు తీర్పులో. కోర్టును చెప్పనేయండి, కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత చెప్పుద్ది. కాబట్టి అలాంటి వ్యక్తిత్వ హననం చేయటం, ఒక నిర్దోషిని దోషిగా నిరూపించాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని విరమించుకోవాలి మీరందరూ. మీకు చెప్తున్నాను, టీడీపీ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ జనసేన సోషల్ మీడియా కానీ లేదంటే ఇది. ఎందుకంటే మా దేవుళ్ళని తిడతారా అని అంటున్నారు మీరు. అసలు దేవుళ్ళని తిట్టినందుకు శిక్ష లేదు ఉపా చట్టంలో. మీ దేవుళ్ళే కాదు, ఏ దేవుడిని తిట్టినా ఉపా చట్టం అది అప్లై కాదు. మీరేం మా దేవుడిని తిట్టారంటే రూపాయి ఎత్తారా? ఆ దేవుళ్ళ గురించి మతాల గురించి చట్టం కాదు అది. అది దేశ సమగ్రత సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి చట్టం. దేశ ద్రోహుల్ని కంట్రోల్ చేయడానికి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి. అంతే తప్ప మీరు మతాలను తిట్టారు అదే మతాన్ని తింటే బిఎన్ఎస్ యాక్ట్ కింద వస్తాయి. బిఎన్ఎస్ యాక్ట్లో 302 మరి అట్లాగే 299లో వస్తుంది బిఎన్ఎస్ యాక్ట్లో. కాబట్టి అక్కడ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా ఆ సెక్షన్ల కింద. అదేముంది, అది దేవుళ్ళు తిట్టినందుకు పెద్ద శిక్ష కాదు. కాబట్టి ఇక్కడ ఉపాలో దేవుళ్ళు తిట్టినందుకు పెట్టాలి అనేది మీ వెరితనం. అసలు మీకు నాలెడ్జే తెలియదు, మీకు చట్టమే తెలియదు, రాజ్యాంగమే తెలియదు. కాదు సార్, చిన్న కరెక్షన్. ఏదైతే ఒక యూట్యూబ్లో ఒక వ్యక్తి తన అభిప్రాయాలు చెప్తే ఆ వ్యక్తి చెప్పిన అభిప్రాయాలు జనాల మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? ఎందుకని ఒక చిన్న యూట్యూబర్ని పట్టుకొని అదేదో దేశంలో జరిగిపోతుందని ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ప్రజాస్వామ్యంలో అతనికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను బట్టి అతను చెప్తున్నాడు. అతను చెప్తే వల్ల ఓట్లు పడవు, రావు. అతని వల్ల ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అనేటువంటిది అవ్వాలనేది కదా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా అదే. ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కోసమే ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తుంది. కాబట్టి మాట్లాడే గొంతు నొక్కడానికి మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు నొక్కేయాలని చూస్తే కుదరదు. ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఉంది, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అంటే రాష్ట్రంలో అల్లగొల్లం అయిపోతుంది, ఒక వ్యక్తి మాట్లాడితే అనే స్థాయి ఉందంటారా? అదే ఒక వ్యక్తి మాట్లాడితే అల్లగల్లం అయిపోతుంది అనేటువంటి భయాలు మీకు ఎందుకు ఉన్నాయి? అలాంటి భయాందోళన మీకు ఎందుకు ఉంటున్నాయి? అతను ఏమన్నా టెర్రరిస్టా, గన్ పెట్టి తిరుగుతున్నాడా, లేదంటే అతను తీవ్రవాదిగా ఏమన్నా ఎక్కడన్నా కేసులు ఉన్నాయా? ఏం లేవు కదా. అతను ఓన్లీ కొద్దిగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నాడు, అతను కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కొంచెం భాష కొంచెం తీవ్రంగా ఉంది, పరుషజాలంతో ఉంది. అది కొంత ఎవరికి వాళ్ళ గౌరవానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విమర్శలకు సంబంధించిన దూషణ, అది కొంతవరకు నేరారోపణ ఓకే, ఎందుకంటే అది డిఫమేషన్ కింద వస్తుంది, ఇది గౌరవానికి భంగం కలిగించే నేరం కింద వస్తుంది.
దానికి చిన్న చిన్న జనరవాది అదే పెద్ద ఏదో జరిమానా 2-3 ఏళ్ళు శిక్ష పడుతుంది. అది ఏది కూడా 7 సంవత్సరాలు మించిన శిక్ష పడేటటువంటి శిక్షలు ఏం లేవు ఇందులో. కాబట్టి ఉపా చట్టం పెడితేనే ఇతన్ని బయటికి రాకుండా తొక్కేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు ఇది. కాబట్టి దాన్ని మేము పూర్తిగా మరి వ్యతిరేకిస్తాం. ఇలాంటి చర్యలు ప్రతిపక్షం మీద కానీ యూట్యూబర్స్ మీద కానీ ప్రజాస్వామ్యవాదుల మీద కానీ మీరు ప్రయోగించడం కరెక్ట్ కాదు. దాన్నే ఇప్పుడు రంగరాజన్ కమిషన్ రంగరాజన్ వర్సెస్ జగజ్జీవన్ కేసులో విమర్శ లేదా అసమ్మతి ప్రజాస్వామ్యంలో సహజమని, హింసకు భయపడి అభిప్రాయాన్ని అణచివేయకూడదని పేర్కొంది. వాళ్ళు ఏదో మాట్లాడిన దాన్ని బట్టి అది హింస జరుగుతుంది కాబట్టి అతని అభిప్రాయాన్ని నొక్కేయాలని కుదరదు. కాబట్టి మాట్లాడే హక్కుతో పాటు మౌనంగా ఉండే హక్కు కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో ఇచ్చారు. ఈ రకమైనటువంటి రక్షణలో అక్కడ కలగజేసి ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారు? మీరు అక్కడ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యక్తిగత గౌరవం కూడా రాజ్యాంగంలో పరిరక్షణ పొందింది. మీకు కూడా హక్కు ఉంది. మిమ్మల్ని ఎవరినైతే మనం తిట్టామో అతనికి హక్కు ఉంది, ఇతని మీద కేసు వేసే హక్కు. కేసు వేసుకోండి. ఇప్పుడు అసలైనటువంటి రఘురామకృష్ణరాజుని తిట్టారనుకుందాం. రఘురామకృష్ణరాజు కేసు ఎందుకు ఇట్లేదు? కేసు వేసిన వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళని వీళ్ళు ఏమనలేదు కదా. మా మనోభావాలు దెబ్బతిని అంటారు. మీ మనోభావాలు దెబ్బతిని అన్నప్పుడు మరి రాధామోహన్ దాసు ముస్లిం మతాన్ని క్రైస్తవ మతాన్ని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ అగౌరవపరుస్తూ దేవుళ్ళని అగౌరవపరుస్తూ వాళ్ళ దేవుడు సవటాన్ని గొర్రెలని మరి ఎట్లా ముస్లింలని క్రైస్తవుల్ని వాళ్ళ దేవుళ్ళని మరి విసరవిడిగా విమర్శిస్తున్నారు. ముస్లిం దేవుళ్ళని క్రైస్తవ దేవుళ్ళని తీవ్రంగా విమర్శిస్తున్నాడు అతను రాధా మనోహర్. మరి అలాంటప్పుడు అతని మీద కూడా కేసు పెట్టాలి కదా. ఉపా చట్టం అతని మీద కేసు పెట్టి మరి మా రావణ్ విమర్శించారని మీరు కేసు పెడుతున్నారు. మరి వాళ్ళ యేసు ప్రభుని అల్లాని విమర్శించారని చెప్పి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. అవును. మరి పెడితే మీరు పెట్టచ్చా? మీరు ప్రశ్నిస్తున్నాను. అతను అరెస్ట్ చేస్తారా రాధామోహన్ దాస్ని లేదా అమరా ప్రసాద్ని? కాబట్టి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కులు ఎవరికైనా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, అంతే. అది దాని మీద ప్రభావితం అవుతారా లేదా అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి మ్యాటర్. కాబట్టి ఎవరినైనా విమర్శించేటువంటి హక్కు ఉంది. కానీ ఆ విమర్శ గౌరవప్రదంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఇతరుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు, ఇతర దేవుళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదు, ఇతర దేవుళ్ళ మీద మరి దుమ్ము పోసి మా దేవుడే గొప్పవాడు అనేటువంటి దురభిప్రాయాలు కలగజేయాలనేటువంటి వ్యాఖ్యానాలని చేయకూడదు. ప్రభుత్వ పెద్దలకు మీరు ఏం చెప్తారు సార్? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వట్లేదు? మీరు అతనికి ఏదన్నా ఉంటే అతనికి సంబంధించిన రిలవెంట్ కేసులు పెట్టండి. కానీ ఉపా చట్టం ఎలా పెడతారు? ఉపా చట్టం కాదు అతను పెట్టాల్సింది. అతనైనా లేదంటే జడా శ్రావణ్ మీద అయినా కేసులు పెట్టాల్సింది బిఎన్ఎస్ కింద పెట్టాలి. బిఎన్ఎస్ కింద పరువు నష్టం ఇంకా దావాలు వేయాలి, లేదంటే మా మతాలని విమర్శించారనేటువంటి కేసులు వేయాలి, లేదా మా దేవుళ్ళని దూషించారనేటువంటి కేసులు వేయాలి తప్ప ఉపా చట్టం కింద ఏ కేసు ఇది నిలవడానికి అవకాశమే లేనటువంటి కేసు ఇది. ఇలాంటి హింసకు ప్రేరేపించేటటువంటి వార్తలు మీరు కూడా చేస్తున్నారుగా. వాళ్ళు అన్నారని చెప్పి మీరు ఓకే, కానీ మీరేం చేస్తున్నారు? మీరు అన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అంటున్నారు. వాడిని చంపేయాలి, వాడిని నరికేయాలి, వాడిని ఏదో రకంగా ఉరి తీసేయాలి అని అంటున్నారు. మరి అది హింసకు ప్రేరేపించే కదా. మతాన్ని మీ మతాలకి మరి అనుకూలంగా మీరు మాట్లాడట్లేదా? కాబట్టి అన్ని మతాలకి సమానమైన హక్కులే ఉన్నాయి ఇక్కడ రాజ్యాంగంలో. అంతే తప్ప ఒక మతం మీద ఇంకో మతం అణిచివేసే విధానం లేదు ఇక్కడ. అందుకే రాజ్యాంగం ఏం చెబుతుంది? లౌకిక రాజ్యాంగం, మతాతీత లౌకిక రాజ్యాంగం, మతాలకి అతీతమైనటువంటి రాజ్యాంగం దేశం ఇది. కాబట్టి మీరు మతాన్ని ఎందుకు తీసుకొస్తారు రాజకీయంలోకి? రాజకీయం వేరు, మతం వేరు. మీరు ప్రతిదానికి హిందూ మతం అంటారు. వాడు హిందూ కాదు, వాడు క్రైస్తవుడు, వాడు ముస్లిం. ఎప్పుడు లేని విధంగా ఎందుకని ఇది కావాలని బీజేపీ చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు లేదు, అస్సలు లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా శాంతియుతంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక మంచి సంప్రదాయం కలిగిన రాష్ట్రం. ఈ ఉత్తర భారతదేశంలో మతోన్మాదాన్ని ఎలాగైతే రెచ్చగొడుతున్నారో అలాంటి మతోన్మాదాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు కోస్తాంధ్రలో. కాబట్టి ఈ క్రైస్తవులకి హిందువులకి మధ్యన తగాదా పెట్టి ఈ తగాదా ద్వారా హిందూ ఓట్స్ని పోలరైజ్ చేసుకుని బీజేపీ సైడ్కి హిందూ ఓటు అంతా టర్న్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా 2-3 బలి చేస్తే అలా అవుతుంది.
అలాగే పాస్టర్ ప్రవీణ్ గారిని మరి మర్డర్ చేశారు. ఇవాళ రావణ్ని అరెస్ట్ చేశారు ఉపా కింద. మరి రేపు చంపుతారేమో తెలీదు. సో ఈ రకంగా ఎవరైతే చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు ఏదో రకంగా టార్గెట్ చేసి వాళ్ళ నోళ్ళు నొక్కేస్తే అందరూ నోళ్ళు మూసుకు కూర్చుంటారు. కాబట్టి మన మతాన్ని మనం రుద్దేయచ్చు అందరి మీద అనేటువంటి ఒక బలవంతపు ప్రయోగాన్ని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగం, ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగం. దాన్ని ట్రాప్ నీళ్ళు పడ్డారు. ఎందుకంటే మందాకృష్ణ అనే అతను మొన్న మధ్యలో వచ్చి కొంతమంది బ్రాహ్మణుల్ని విమర్శించి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనే పాయింట్ తీసుకొచ్చాడు. అంటే పాస్టర్లో కూడా కులాలు మాట్లాడాడు ఆయన. అదే దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వాలనే పాయింట్ అతను తీసుకొచ్చాడు. అతను ఇంతకాలం మౌనం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఏ ఉద్దేశం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎవరికి ఇచ్చి వదిలేదు నిన్ను ఏంటి? ఇక్కడికి వచ్చి దళితుల ఐక్యత లేదంటే దళిత క్రైస్తవ రిజర్వేషన్ అనేటువంటిది మాట్లాడుతున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దళితులను ఆల్రెడీ కులాల వారీగా వర్గీకరణ ద్వారా విభజించారు. ఇప్పుడు మతాల వారీగా విభజించాలండి. దళితుల్లో హిందువులు ఉంటారు, అవును, దళితుల్లో క్రైస్తవులు ఉంటారు. కాబట్టి క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ హిందువులతో పాటు సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలనేటువంటిది ఒకటి బీజేపీ చేస్తున్నటువంటి ప్లాన్. కానీ క్రైస్తవులకు ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో తప్పు జరిగింది. మొన్న జరిగిన ఏలూరు సభలో రావణ్ క్రిస్టియన్ కాదు, చెప్పాడు కూడా, దళితుడు కాదు. మరి ఇక్కడ శ్రావణ్ ఏమో నేను పక్కా హిందువుని అని చెప్తున్నాడు. మరి మీరిద్దరు ఎందుకు పెట్టారు దళిత క్రైస్తవ సభ? మీకేం సంబంధం? మీకేం సంబంధం? కాబట్టి అది ఎక్కడో ఎవరితోనో ప్రేరేపించబడి పెట్టబడినటువంటి సమావేశం అనేది అందరికి తెలిసిపోయింది. ఎవరున్నారు దాని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారనేటువంటి తెలిసిపోయింది. వైసీపీ కారణం అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరికి? శ్రావణ వెనకాల ఈ మీటింగ్ వెనక, ఓకే, ఈ మీటింగ్ వెనక వైసీపీయే హస్తం ఉందనేటువంటిది అందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ఉపా చట్టం ఎప్పుడైతే పెట్టారో ఈ ఉపా చట్టంలో జగన్ కూడా ఇరికిస్తారనే ఉద్దేశంతో మాకు సంబంధం లేదని చెప్పి తప్పుకుంటున్నారు. జగన్ కూడా తప్పుకున్నాడు, నాకు సంబంధం లేదు తప్పుకున్నాడు సార్, తప్పుకున్నాడు. ఎందుకంటే పొన్నవాళ్ళని ఆడు పెట్టారు, పొన్నవాళ్ళని పెట్టారు లాయర్. ఎప్పుడైతే పొన్నవాళ్ళని పెట్టారో ఇతను తప్పుకుని నాకు సంబంధం లేదు జగన్ తిడుతున్నాడు. కాబట్టి జగన్ అనేటువంటిది వేసిన పాచికలో ఇది ఫెయిల్ అయింది. ఇది ఈ పాచిక పారలేదు, ఫెయిల్గా సక్సెస్ అయింది అనుకుంటా. సక్సెస్ ఎట్లా అవుద్ది? వాళ్ళకి కావాల్సింది ఆర్ఎస్ఎస్ ట్రాక్లో పడ్డారు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఇలాంటి ఘర్షణలే. ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతుండాలి, సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా కొనసాగుతూ ఉండాలి. సో అలాంటి ముఖ్య దళితులు పెట్టినటువంటి దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనే అంశం మీద పెట్టిన మీటింగు అది దారి తప్పి అది మతాలకు సంబంధించినటువంటి మీటింగ్ తయారైంది. సో మా మతాన్ని మీరు అంటున్నారు, మీరు మా వాళ్ళని దూషిస్తున్నారు, మా నాయకులు దూషిస్తున్నారు. ఈ రకంగా అది వెళ్ళిపోయింది తప్ప అది ఒక రిజర్వేషన్ పెట్టిన మీటింగ్ అనేటువంటి దానిలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ మీటింగు పూర్తిగా విఫలమైంది. అది వైసీపీ మీదకు చుట్టుకునేటట్టుగా తయారైంది. కాబట్టి వైసీపీ కూడా చేతులు ఎత్తేసింది, రావణ్తో మాకు సంబంధం లేదు. కాబట్టి ఇతను కూడా చేతులు ఎత్తేసాడు, మాకు సంబంధం లేదు. కాబట్టి ఆ రకంగా రావణ్ని బలిపశువుం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటటువంటి విధంగా రెండు పార్టీలు, తెలుగుదేశము, మూడు పార్టీలు యాక్చువల్గా, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వైసీపీ కూడా వీళ్ళని వాడుకుని మధ్యలో వదిలేసి వాళ్ళు బలిపశువులుగా చేసింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగంలో తప్పు లేనప్పుడు, ఉపా చట్టం అప్లై కానప్పుడు పార్టీ వాళ్ళ మీద వాళ్ళకి గట్టిగా నిలబడాలి కదా సపోర్ట్గా. మీరు ఎందుకు వదిలేసారు అతన్ని? మాకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? పెట్టించింది మీరు మీటింగు, మాకు సంబంధం లేదని ఎలా అంటారు? కాబట్టి ఆ విషయంలో జగన్ చాలా తప్పు చేస్తున్నాడు. అతన్ని సపోర్ట్ చేయాలి, అతన్ని బలపరచాలి, అతనికి అన్ని రక్షణలో ఇవ్వాలి కదా. ఇస్తున్నారు కదా, ఆల్రెడీ పనోళ్ళు వెళ్ళాడు కదా, లాయర్కి వెళ్ళాడు. కానీ ఆ పార్టీ అయితే అతన్ని మా సంబంధం లేదు అంటుంది కదా. మా పార్టీ వాడు కాదు, మాకు సంబంధం లేదు, మాకేం విషయం కాదని అంటుంది కదా. కాబట్టి అతన్ని ఫైనల్గా చెప్పండి సార్, దీని కన్క్లూడింగ్ ఏంటి? కన్క్లూడింగ్ ఏం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి మత విద్వేషాల కుట్రలో జరుగుతున్నటువంటి ట్రాప్లో పడొద్దు. ఎవరు పడద్దు? యూట్యూబర్స్ పడొద్దు, రాజకీయ పార్టీలు పడొద్దు, మైనారిటీలు పడొద్దు, దళితులు పడొద్దు. మీరేదంటే మీరు స్వతంత్రంగా మీరు పోరాటం చేయండి. మరి ముస్లిమ్స్, దళితులు కలిసి, క్రిస్టియన్లు కలిసి ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకోవాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి ఒక స్వతంత్రమైన రాజకీయ వేదిక. ఇది లౌకికవాదాన్ని సపోర్ట్ చేసే పార్టీ, రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసే పార్టీ. శ్రావణ్కి సంబంధం లేకుండానే అంత పెద్ద మీటింగ్ ఎలా పెట్టారు, అన్ని వేల మంది ఎలా వచ్చారు,
అంత సక్సెస్ఫుల్గా మీటింగ్ అలా పెట్టారు? ఎవరికి సంబంధం లేకుండా ఎడాసం అనుకున్నారు దళిత క్రిస్టియన్ శ్రావణకి ఏం సంబంధం? అక్కడ 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 వేల మంది ఆడొచ్చారు, అక్కడ 1500 మంది కూడా లేరు. దళిత క్రిస్టియన్ సభ ఏంటండి 1500 మంది కూడా లేరు. ఏంటండి అక్కడ అది దళిత క్రిస్టియన్ కాదు, అక్కడ ఉన్నదంతా వైసీపీ. అవునా? అంతా వైసీపీ వాళ్ళు వచ్చారు. మీటింగ్ వచ్చిన వాళ్ళే, స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా. ఓకే ఓకే. ఏంటి సో అందరూ వైసీపీ వాళ్ళే. ఇతని పార్టీకి ఏమన్నారు అసలు? ఏంటి అంటే నేను అనకూడదు, ఉన్నారేమో, కానీ అక్కడ ఏమో లేరు, ఉన్నదంతా వైసీపీ క్యాడర్. వైసీపీ అంటే ఈ ఎపిసోడ్లో శ్రావణును అలాగే ఎవరైతే రావణో ఇద్దరు ఫెయిల్ అయ్యారా ప్రజల్ని మోటివేట్ చేయటంలో? ఖచ్చితంగా ఆ మీటింగ్ ఫెయిల్ అయింది. ఏ ఉద్దేశంతో మీటింగ్ పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆ మెసేజ్ వెళ్ళలేదు ప్రజలకి. ఎందుకు పక్క వెళ్ళింది? పక్కేతను వ్యక్తిగత దోషం చేశారు కదా. ఇతనేమో నిన్ను పందిని కోసినట్టు వస్తానని అతను అంటాడు. ఎవరు? శ్రావణ్. ఓకే రఘురామకృష్ణ. ఓకే. సో నేను ఊరికి సరిపడా పోతావు, నువ్వు పందిని కోసినట్టు వస్తాను అంటాడు. రామారా ప్రసాద్ ఏమో నీ కాళ్ళు ఎరగొడతాను నువ్వు వచ్చావంటే ఇది అంటాడు. ఇంకోడేమో నీ నాలుగు కట్ చేసి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా పంపిస్తానని అంటాడు. సో ఈ రకంగా వ్యక్తిగత దోషం వైపుకి వెళ్ళిపోయి బూతుల వైపు వెళ్ళిపోయి ఆ బూతులతో ముగిసింది. ఒక క్రైస్తవ సభ అనేది చాలా గౌరవప్రదంగా పవిత్రంగా ఒక దేవుడు క్రైస్తవ మతం ఏం చెప్తుందండి? శాంతి సమాధానం గురించి చెప్తుంది. క్రైస్తవ మతం ఏం చెబుతుంది? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంటుంది. నాకు సిలువ వేసిన వాళ్ళు కూడా క్షమించమని దేవుడు ప్రార్థించాడు. అంటే అలాంటి క్రైస్తవ సందేశాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చిన హింసాత్మకమైనటువంటి ప్రకటనలో వ్యక్తిగత దోషంలో వైపు వెళ్ళిందే తప్ప ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానంగా ఆ సభ జరగలేదు. కాబట్టి ఆ సభ సిద్ధాంతపరంగా ఫెయిల్ అయింది.